వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2025లో ఏఐ 85 మిలియన్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందంట. 85 మిలియన్ జాబ్స్ రీప్లేస్ అవుతున్నాయి. అలానే ఏఐలో 97 న్యూ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఏఐలో టాప్ జాబ్ రోల్స్లో ఏం వర్క్ చేస్తారో చెప్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ రోల్స్లో ఫస్ట్ ప్లేస్లో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఉంటుంది. మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అంటే ఆల్గరిథమ్స్ని అండ్ మోడల్ డెవలపింగ్ చేయడం. ఈ మోడల్ మిషన్స్ని డేటాని యూజ్ చేసి మనుషులు చేసే పనుల్ని మిషన్స్ చేసేలా తయారు చేస్తారు. ఫస్ట్ వీళ్ళు డేటాని కలెక్షన్ అండ్ క్లీనింగ్ చేస్తారు. ప్రాపర్ డేటా లేకుంటే మోడల్స్ బాగా వర్క్ చేయవు. డేటాని అనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఆల్గారిథమ్స్ని ట్రైన్ చేస్తారు, ఇంప్రూవ్ చేస్తారు. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వాళ్ళ వర్క్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం, అప్డేట్ చేయడం అండ్ ఆప్టిమైజ్ చేయడం చాలా క్రూషియల్. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్కి యావరేజ్గా 3 lakhs నుంచి 22 lakhs వరకు శాలరీ ఉంటుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో సెకండ్ ప్లేస్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ అంటే ఉమెన్ లాంగ్వేజెస్ అంటే మనం మాట్లాడే భాషని మిషన్స్కి నేర్పించటం. మేకింగ్ కంప్యూటర్స్ అండర్స్టాండ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఉమెన్ లాంగ్వేజెస్ లైక్ చాట్ బాట్స్, వర్చువల్ అసిస్టెంట్స్, సిరి అండ్ అలెక్సా అండ్ ఈవెన్ గూగుల్ ట్రాన్స్లేట్స్లో కూడా ఇవి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ యూస్ చేసి వర్క్ అవుతాయి. చాట్ బోట్స్ ది డిజైన్ అండ్ డెవలప్ చాట్ బోట్స్. ఇవి ఆటోమేటిక్ రెస్పాన్స్ జనరేట్ చేసి మన క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇస్తాయి, లైక్ కస్టమర్ సర్వీస్లో హెల్ప్ అవుతుంది. వర్చువల్ అసిస్టెంట్స్ సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ ఇవన్నీ వర్చువల్ అసిస్టెంట్స్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ ట్రైన్ చేస్తారు టు అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ టు అవర్ కమాండ్స్. గూగుల్ ట్రాన్స్లేషన్స్ గూగుల్ ట్రాన్స్లేట్ లాంటి టూల్స్లో కూడా ఎన్ఎల్పి వాడి డిఫరెంట్ లాంగ్వేజెస్ మధ్య అక్యూరేట్ ట్రాన్స్లేషన్స్కి హెల్ప్ అవుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్కి ఇండియాలో యావరేజ్ యాన్యువల్ శాలరీ 6 to 9 lakhs ఉంటుంది. కంప్యూటర్ విజన్ ఇంజనీర్ కంప్యూటర్ విజన్ ఇంజనీర్స్ ఒక యూనిక్ రోల్ ప్లే చేస్తారు ఇన్ మేకింగ్ కంప్యూటర్స్ అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ విజువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, మెడికల్ ఇమేజింగ్ అండ్ ఈవెన్ సోషల్ మీడియా ఫిల్టర్స్. వీళ్ళు విజువల్ డేటాని తీసుకొని ఆల్గారిథమ్స్ని ట్రైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ దే డెవలప్ ఆల్గారిథమ్స్ దట్ హెల్ప్ కార్ టు సీ అండ్ నావిగేట్ రోడ్ సేఫ్లీ. ఇవి కెమెరాస్ అండ్ సెన్సార్స్ నుంచి డేటా క్యాప్చర్ చేసి వెహికల్స్కి రైట్ డిసిజన్స్ తీసుకొని డ్రైవ్ చేయడం ఎనబుల్ చేస్తాయి. మెడికల్ ఇమేజింగ్ ఎక్స్రే, ఎంఆర్ఐస్ లాంటి ఇమేజెస్ని అక్యురేట్గా అనాలిసిస్ చేయడానికి కంప్యూటర్ విజన్ టెక్నాలజీస్ వాడతారు. దిస్ హెల్ప్ డాక్టర్స్ డయాగ్నోస్ డిసీజెస్ క్విక్లీ అండ్ అక్యురేట్లీ. అండ్ సోషల్ మీడియా ఫిల్టర్స్ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ లైక్ నీ ఇయర్స్ అండ్ ఫేస్ స్వాప్ కూడా కంప్యూటర్ విజన్ వల్ల పాసిబుల్ అవుతాయి. కంప్యూటర్ విజన్ ఇంజనీర్కి యావరేజ్గా 10 to 11 lakhs శాలరీ ఉంటుంది పర్ ఇయర్. టాప్ 4లో డేటా సైంటిస్ట్ ఉంది. డేటా సైంటిస్ట్ ఒక యూనిక్ రోల్ ప్లే చేస్తారు ఇన్ అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ కాంప్లెక్స్ డేటా టు హెల్ప్ బిజినెస్ మేక్ బెటర్ డిసిజన్స్. ఇవి అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ ఫ్రాడ్ డిటెక్షన్, పర్సనలైజ్డ్ రికమెండేషన్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్. డేటా సైంటిస్ట్ మెయిన్గా ఈ త్రీ కీ ఏరియాస్లో పనిచేస్తారు. ఫ్రాడ్ డిటెక్షన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో డేటా సైంటిస్ట్ని అడ్వాన్స్ ఆల్గారిథమ్ డెవలప్ చేస్తారు టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. ఇవి అబ్నార్మల్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తాయి. పర్సనలైజ్డ్ రికమెండేషన్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్స్ డేటా సైంటిస్ట్ని యూజ్ చేస్తాయి టు క్రియేట్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్. ఇవి యూజర్ బిహేవియర్ని అనలైజ్ చేసి మనకు నచ్చిన కంటెంట్ అండ్ ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తాయి, లైక్ ఫేస్బుక్ యాడ్స్. అండ్ థర్డ్ వన్ బిజినెస్ అనాలిటిక్. కంపెనీస్కి డేటా సైంటిస్ట్ హెల్ప్ చేస్తారు టు అండర్స్టాండ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ కస్టమర్ బిహేవియర్. ఇవి డేటాని అనలైజ్ చేసి బిజినెస్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డేటా సైంటిస్ట్కి యావరేజ్ శాలరీ 14 lakhs ఉంటుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఏఐ జాబ్ రోల్స్లో టాప్ 5లో ఏఐ రీసెర్చర్స్ ఉన్నారు. ఇవి ఏఐ ఫీల్డ్స్లో న్యూ ఆల్గారిథమ్, మోడల్స్ అండ్ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తారు. ఫ్యూచర్ ఆఫ్ ఏఐకి ఈ రోల్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. మెయిన్గా ఈ 3 రోల్స్లో వర్క్ చేస్తారు: రోబోటిక్స్, అడ్వాన్స్ ఏఐ మోడల్స్ అండ్ ఫ్యూచర్ టెక్ సొల్యూషన్స్. ఫస్ట్ రోబోటిక్స్.
AI researchers develop robots that can be perform complex tasks from manufacturing to healthcare. ఇవి రోబోట్స్కి ఇంటెలిజెన్స్ ఇస్తాయి టు హ్యాండిల్ టాస్క్ ఆటోమేటిక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అండ్ సెకండ్, అడ్వాన్స్ ఏఐ మోడల్స్. రీసెర్చర్స్ క్రియేట్ అండ్ ఇంప్రూవ్ ఏఐ మోడల్స్ లైక్ ChatGPT. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ అండ్ ఇమేజ్ రికగ్నైజ్ అండ్ డిసిజన్ మేకింగ్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేస్తాయి టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఫ్యూచర్ టెక్ సొల్యూషన్స్. వీళ్ళు కొత్త టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేస్తారు లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ న్యూరోమార్ఫిక్ ఇంజనీరింగ్. ఇవి ఫ్యూచర్ ఏఐ క్యాపబిలిటీని రెవల్యూషనరీ వేస్లో ఎన్హాన్స్ చేయడం కోసం రీసెర్చ్ చేస్తారు. ఏఐ రీసెర్చర్కి యావరేజ్గా 9 to 10 lakhs per year శాలరీ ఉంటుంది.